సోషల్ మీడియా కార్యకర్తల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి విడుదల రజనీ అంటున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ప్రస్తుతం వాళ్ళ టైం నడుస్తుంది. మాకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం రోజు మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టమని అయితే ఒక వార్నింగ్ ఇస్తున్నారు విడుదల రజనీ. నిజంగా విడుదల రజనీ గారి మాటలు వింటా ఉంటే నక్కలు నీతి సూత్రాలు చెప్పినట్టుగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. అసలు సిగ్గుందా విడుదల రజనీ? మీ టైంలో మీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశం పార్టీలో వాళ్ళని ఎంత హీనంగా మాట్లాడారు, ఎంత హీనంగా ట్రోల్ చేశారు, ఎంత అసలు అసభ్యకరంగా ట్రోల్ చేశారు. గుర్తులేదా? మర్చిపోయారా అవన్నీ? మీరు ఎవరినన్నా వదిలారా? ఒక తల్లిని, ఒక చెల్లిని ఎవరిని వదలలేదు. ఒక పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉన్న ఆడాలను కూడా మీరు వదలలేదు. మీరంతా కూడా అసలు మీ వైకాపా ప్రభుత్వం నడిచేదే దరిద్రపు సోషల్ మీడియా మీద, దరిద్రపు ట్రోలింగ్స్ మీద. అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీసులో ఒక ఫ్లోరు కూడా ఇలాంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన ట్రోలింగ్లు చేయటానికి, అసభ్యకరమైన కంటెంట్లు రెడీ చేయడానికి, అసభ్యకరంగా మార్ఫింగ్లు చేయటానికే ఒక వర్క్షాప్ నడుస్తుందంటే మీరందరూ ఎంత దరిద్రులో, ఎంత చండాలపు మెంటాలిటీలో మీ అందరిది. ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకెంత చండాలపు మెంటాలిటీగా అర్థమైపోతుంది. ఏంటమ్మా మీరు చెబుతున్నారు? ఏంటి మా వాళ్ళు మిమ్మల్ని ఇచ్చేస్తున్నారా? ఈరోజు వర్రా రాఘవరెడ్డి ఎవరు? సజ్జల వర్రా రవీందర్ రెడ్డి ఎవరు? సజ్జల భార్గవరెడ్డి ఎవరు? ఇంతమంది ఎక్కడో అమెరికాలో ఉన్న పంచి ప్రభాకర్ గారు ఎవరు? శ్రీరెడ్డి ఎవరు? ఇంత దరిద్రంగా మాట్లాడే మీ వాళ్ళందరూ కూడా 5 ఏళ్ళ నుంచి బోరుగుడ్డ అనిల్ వీళ్ళందరూ 5 ఏళ్ళ నుంచి మా పార్టీలో ఉన్న మహిళల్ని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ బాబు గారిని కానీ, భువనేశ్వర్ గారిని కానీ, అనిత గారిని కానీ, బ్రహ్మణి గారిని కానీ ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసేవారు. ఎంతో జుగుప్సాకరంగా ట్రోల్ చేయటము, దాన్ని మార్ఫింగులు చేయటము, ఫోటోల్ని. మీరు ఈరోజు సోషల్ మీడియా గురించి మీరు చెబుతున్నారా? మీరు చెప్తా ఉంటే సిగ్గుపడి సస్తున్నారు అందరూ. మీ నక్కలే మీరు. ఒక నక్కలకి ఒక ముసిగేసుకుని మీరు వేదాలు వల్లించినట్టుగా ఉంది. మీరందరూ కూడా దెయ్యాలు కనుక వచ్చి వేదాలు వల్లిస్తాయి, నక్కలు కనుక నీతి సూత్రాలు చెబుతాయే గుంట నక్కలు అలా ఉన్నాయి మీరు మాట్లాడుతూ ఉంటే. అంటే మరోవైపు మాజీ మంత్రి రోజా గారు కూడా మాట్లాడుతూ ఏ ముహూర్తాన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుండి రాష్ట్రంలో మహిళలపైన అఘాత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, శాంతి భద్రతలు ఎక్కడా లేవు, అర్జెంటుగా ఈ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి అయితే ఆమె మోడీకి డిమాండ్ చేస్తుంది. ఏమండి తైతక్కల రోజా గారు, నోరు కథ సంపాదించుకుంటే బెటర్ కదా. మీకు ఇక్కడ అసలు ఇంత కూడా మీకు లేదు. నగరం నుంచి తన్ని కొట్టారు మిమ్మల్ని. మీరు ఎప్పటికైనా నోళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చాడు వాగమాకండి. ఏంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన కాడి నుంచి ఏదేదో చెప్పేస్తున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతమంది ఆడవాళ్ళు నాశనం అయిపోయారు, ఎంతమంది ఆడవాళ్ళని చంపేశారు. పసి పిల్లలను కూడా వదలలేదే, చిన్న పిల్లలను కూడా మీరు వదలలేదే. మీ వాళ్ళు ప్రతి వీధికి ఒక రౌడీ పుట్టాడు, పేటకు ఒక 10 మంది రౌడీలు పుట్టారు. ప్రతి చోట అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, ఇళ్ళు ఆక్రమించడాలు, స్థలాలు ఆక్రమించడాలు, ఎవరన్నా అడిగితే కనుక ట్రాక్టర్లతో తొక్కించడాలు, ట్రాక్టర్తో గుద్దించడాలు, నడి రోడ్డు మీద కత్తితో పొడవడాలు, గొడ్డలతో తల నరకడాలు, ఇవన్నీ జరిగిన ఎవరి ప్రభుత్వంలో తల్లి? మీ ప్రభుత్వంలోనే కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాబట్టి ఈరోజు కాస్త కూస్తో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈరోజు నిజంగా కొంతమంది మీద దాడులు జరుగుతున్నాయి అంటే అవన్నీ చేసే కూడా మీ వైకాపా వాళ్ళు చేస్తున్నారు, మీ రౌడీలు చేస్తున్నారు. దాడులు చేసేది మీ వాళ్ళే. మీ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక, ఓడిపోయామని తట్టుకోలేక మీ వైకాపా వాళ్ళే ఈ దాడులన్నీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఖచ్చితంగా రూల్స్ చంద్రబాబు నాయుడు గారు చాలా ఉక్కు పాదం మోపుతున్నారు. ఇంకా రేపొద్దున ఇంకా గట్టిగా నొక్కితే కనుక, గట్టిగా ఉక్కు పాదాన్ని గట్టిగా బిగిస్తే మొత్తం మీ వాళ్ళందరూ కూడా జైలులో ఉండాల్సిందే. ఒక్కొక్కరు కనీసం 8 ఏళ్ల పాటు అలా జైలులో మగ్గిపోవాలి. ఎప్పుడో ఎంతవరకు కాదు, రేపు పొద్దున మీకు మీ దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలో మీరో ఎవరో ఒకరు రేపు జైలుకి వెళ్ళాల్సిందే మీరందరూ. మన అంబటి రాంబాబు గారు తన ఇంట్లో అనిత గారి మీద అసభ్యకరమైన పోస్టు పెట్టిన వ్యక్తిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుని, ధైర్యం ఉంటే రండి నేను అరెస్ట్ చేయను, నా ఇంటికి వచ్చి అరెస్ట్ చేయను అన్నారు. సిగ్గుండాలి. ఆయనే తీసుకొచ్చి ఇచ్చాడు పోలీసులకి. తప్పే అని ఒప్పుకున్నాడు. దయచేసి మీరు కొంచెం నోళ్ళు కంట్రోల్ చేసుకోండి.
ఎప్పటికైనా మేమే ఏదో ఎగిరిపోయి ఇదే ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని చెప్పేసి ఇప్పటికి 11 సీట్లతోనే చేస్తున్నారు మీరు. ఇంకా ఏదో రేపు ప్రొద్దున వచ్చాక మేమే వచ్చేస్తాను విడుదల రజనీ గారు మీరు ఏదేదో పెద్ద పగటి కళలు కనమాకండి. ఇప్పటికే మీ కళలన్నీ కళ్ళలైపోయాయి. రేపు ప్రొద్దున మీ పార్టీ అసలు ఉన్నది కూడా ఉండదు. అసలు మీరే ఉండరేమో రోజా గారు పార్టీలో, మీరే తమిళనాడు పోతారు. మీరేవో అతిగా మాట్లాడమాకండి. అంటే మరోపక్క టీడీపీ కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు చాలా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. అందరూ అరెస్ట్ అవుతున్నారు కానీ ఇంకా పెద్ద తలకాయలు ఏమి అరెస్ట్ కాలేదని. ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కావచ్చు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని కావచ్చు, వీళ్ళిద్దరూ ఎప్పుడు అరెస్ట్ అవుతారనేస్తే పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్న సందర్భం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా టైం వస్తుందండి, తప్పకుండా అరెస్ట్ అవుతారు. ఇప్పటికే వల్లభనేని వంశీ గారిని అవన్నీ కోర్టులో వస్తున్నాయి, కొడాలి నాని మీద వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అవుతాయి. అందుకే ఆ భయంతోనే ఇప్పటికే కొంతమంది ఎలాగోలా తప్పించుకోవాలని చూస్తా, కొంతమంది జనసేనలోకి పోవాలా లేకపోతే ఎటు బీజేపీలోకి వెళ్ళాలని రాయబారాలు కూడా పంపారు. అవి వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళకి వర్కౌట్ అవ్వక చచ్చినట్టు ఇప్పుడు మళ్ళీ పోలీసులు వాళ్ళ మీద ఎలాగో కేసులు ఫైల్ చేస్తారు. చచ్చినట్టు కోర్టు చుట్టూ తిరగాలి. రేపు ప్రొద్దున వీళ్ళకి అసలు రాజకీయాల్లో పోటీ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి కూడా రావచ్చు. ఇందులో తొందరపడరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ప్రతిదీ 1కి 10 సార్లు ఆయన చాలా ఆలోచించి పకడ్బందీగా ఆయన ఇది చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ జైలులో ఉండాల్సిన రోజు దగ్గరలో ఉన్నది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ జైలులో ఉంటారమ్మా, కంగారు పడమాకండి. అంటే మరోపక్క అదే కొడాలి నాని అదే వంశీ టీడీపీ పార్టీలో అంటే టీడీపీలో జాయిన్ అవబోతున్నారని అయితే మరోపక్క ప్రచారం చేస్తుంది. జాయిన్ చేసుకుంటారా టీడీపీలో? ఎవరండి ఇట్లాంటి పిచ్చ ప్రచారాలు చేసేది? ఎవరు? ఆ వంశీ వచ్చి టీడీపీలోకి వచ్చి జాయిన్ అయితే రాయి అని హారతి పడతాం ఇక్కడ. అలాగే కొడాలి నాని వస్తే హారతి పడతావా? అయినా అన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని గురించి వాగాడు, లోకేష్ బాబు గారి గురించి వాగిన వాళ్ళని తీసుకొచ్చి మేము పార్టీలో పెట్టుకుంటామా? ఎన్ని పిచ్చపొక్కారు, ఎవరు నమ్మడండి. ఏదైనా పార్టీలో చేసుకుంటారా? అంటే బీజేపీలో కావచ్చు, జనసేనలో కావచ్చు. కూటమి సంగతి అంటే జనసేన సంగతి, బీజేపీ సంగతి మాకు తెలియదండి. మా పార్టీలో మేము జాయిన్ చేసుకోము, అది ఖచ్చితం. జనసేన అంటారా, నా అనుమానం పవన్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ చేసుకోరు. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని విలువలు పాటించే వ్యక్తే. ఆయన కూడా కొన్ని విలువలు గౌరవాలు పాటించే వ్యక్తి. ఆయన కూడా జాయిన్ చేసుకోరు. బీజేపీ సంగతి అంటారా, మాకు తెలియదు. ఏమన్నా బీజేపీకి ఢిల్లీ వెళ్ళి నా కాళ్ళు పట్టుకుని కాళ్ళని కన్నీళ్లతో అక్కడ పెద్దల కాళ్ళు కన్నీళ్లతో కడిగి మేము తప్పు చేసామండి చంద్రబాబు నాయుడు గారిని ఎలా అన్నామే అని కన్నీళ్లతో ప్రార్థిస్తే ఆడేమైనా కనికరిస్తారో మాకు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు అయితే అసెంబ్లీకి వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు త్రిబుల్-ఆర్ అయితే డిప్యూటీ స్పీకర్గా ఎన్నికయ్యారు కాబట్టి మరి త్రిబుల్-ఆర్ ఉంటుండగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందా నెక్స్ట్ నుండి అయినా సరే? అసలు వెళ్ళడండి. ఆయన చెప్పాడుగా ప్రతిపక్ష హోదా నాకు రాలేదు. ప్రతిపక్ష హోదా వచ్చినా బాడు ఇప్పుడు. ఎందుకంటే త్రిబుల్-ఆర్ గారిని అధ్యక్ష అనాలి. ఈయనకి అసలే ఈగో ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఈగో. ఆయనకి ఏదీ లేకపోయినా ఈగోలు మటుకు చాలా ఎక్కువ ఆయనకి. ఆయనే చచ్చినా పోవడం. ఆయనే గారు ఆయన సభ్యులు కూడా పోరు. ఎందుకంటే వాళ్ళు అసలు చేతకానాళ్ళు, ఎలాగో వాళ్ళకి పరిపాలన తెలియదు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎలా చెయ్యాలో కూడా చూసి నేర్చుకుందా అనే థింకింగ్ కూడా ఆయనకు ఉండదు. ఆయనకి పరిపాలన పక్కన చంద్రబాబు గారు చేస్తున్నారే మనము చూద్దామని కూడా ఆలోచన కూడా ఆయనకు ఉండదు. కాబట్టి వాళ్ళు వస్తారని కూడా నమ్మకం లేదు ఎవరికి. గిమిలి అంటున్నారు, అధికారం పోయే అవకాశం కూడా ఉంది చంద్రబాబు నాయుడుకి, నేనే అధికారంలోకి వస్తానని కూడా మన రీసెంట్గా మాట అన్నారు. చెప్పే కానీ పగటి కళలు కనొద్దని, పిచ్చి కళలు కనొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని. ఇంకా ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు గొర్రెలు కాదు. ప్రజలేదో గొర్రెలు అనుకున్నారు. ఒకప్పుడు నీ మాటలని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు. ఇప్పుడు నమ్మరు. ఇప్పుడు ఎవరు అమ్మరు. అప్పుడైనా నీ తల్లి చెల్లి వచ్చి నీ తరపున ప్రచారం చేశారు. ఇప్పుడు నీ తల్లి చెల్లి నీకు యాంటీ. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఏ బిడ్డ అయినా సరే, ఏ తల్లి అయినా తన బిడ్డ ఉన్నతిని కోరుకుంటుంది. ఏ బిడ్డ అయినా కూడా తన తల్లి గురించి కాస్త కొంచెం మంచిగా అనుకుంటాడు. తన తల్లి గురించి కూడా అంత ఇదిగా రవీంద్రారెడ్డి అంత దారుణంగా చెల్లి పుట్టుక గురించి తల్లి గురించి అలా మాట్లాడినా కూడా నువ్వు ఖండించలేదంటే నువ్వు ఒక మానవత్వం ఉన్న మనిషివి కాదు. నువ్వు ఒక కరెక్ట్ ఒక తల్లికి సరైన కొడుకే కాదు. ఈయన ఒక కొడుకు కూడా కాదు. ఈయన మానవత్వం ఉన్న మనిషి కాదు. ఈయన ఒక కొడుకు కూడా కాదండి. ఆయన అంత ఇదిగా ఇది చేస్తారని కూడా మేము అనుకోం. రీసెంట్గా చూసుకుంటే శ్రీరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆమె గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పైన. ఇప్పుడేమో లోకేష్ గారికి ఒక లెటర్ రాస్తూ అన్నా నన్ను క్షమించు, తప్పైంది, ఇంకప్పుడు ఇట్లా రిపీట్ చేయబోని ఒక లేఖ అయితే రాశారు. ఎట్లా చూస్తారు? ఆమెను క్షమించవచ్చు అంటారా? శ్రీరెడ్డిని క్షమించడం దాని బాగుందా? దాని మనిషి అమ్మాయి ఒక ఆడదేనా? అమ్మాయి భాష ఎప్పుడు నేను అసలు వినలేదండి. అట్లాంటి నేను అసలు అంత చెత్త అంత వల్గర్ నేను చూడను. ఎవరో ఆళ్ళు ఇల్లు చెబుతుంటే చూడటమే.
అంత చెత్తదాన్ని ఇప్పుడు క్షమించాలా? అసలు నన్ను అడిగితే శ్రీరెడ్డిని కూడా తీసుకెళ్ళి ఒక 4 నెలలు ఎరగదీసేయాలి, జైల్లో పడేసి. ఏ కాకీలు ఎరగదీసేసి మళ్ళీ ఒక ఆడదయ్యుండి కూడా ఆడేంటి మగేంటి ఎవరి మీదైనా సరే ఇలా పిచ్చ ట్రోలింగ్స్ చేయటం కానీ, పిచ్చిగా మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెట్టడం కానీ, పిచ్చ కంటెంట్తో వాళ్ళు ఇష్టం వచ్చారు మాట్లాడడం కానీ చేయకుండా వీళ్ళందరినీ ఏ కాకీలు ఎరగొట్టేసేసి వాళ్ళ చేతులు కాళ్ళు పనికి రాకుండా చేస్తేనే ఇక మళ్ళీ వాళ్ళ జన్మల వాళ్ళని చూసి వాళ్ళు ఒక ఉదాహరణగా నిలబడాలి ప్రజలకి. ఎందుకంటే ఇలాంటి చెత్త కంటెంట్లు పెట్టిన పరిస్థితి ఎలా అయిపోయింది, ఇలా చెత్తగా ట్రోల్ చేసిన పనిని అలా ఇంకెవ్వరు పొరపాటు కూడా అలా చేయరు. అంటే ఇన్ని రోజులు ట్రోల్ చేసి అసభ్య పదజాలాలు మాట్లాడి ఈ రోజు అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవేళ ఈ విధంగా లేఖ రాయడాన్ని ఎట్లా చూస్తారు? ఏ లేఖ రాయటం అంటే ఆ అమ్మాయి బ్రతిమలాడుకుంటుంది. ఇక ఏంటంటే ఎలాగైనా జైల్లో పెడతారు పోలీసులు, నన్ను ఇబ్బంది పెడతారు. ఈ అమ్మాయికి అప్పుడు గుర్తు రాలేదా? అమ్మాయికి అప్పుడు గుర్తు రాలేదా? అదేంటి ఒక ఫ్యామిలీలో ఉన్న మనుషులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, వీళ్ళందరినీ చిరంజీవి గారు కానీ వీళ్ళెవరిని ఇలా నేను మాట్లాడకూడదు. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి బతికెంతండి, ఎంత అమ్మాయి ఆఫ్టర్ ఆల్ అమ్మాయి బతికెంత? అలాంటి అమ్మాయి అంత పెద్ద వాళ్ళు అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు అమ్మాయికి అప్పుడు గుర్తు రాలేదు, ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చాయా? గుర్తొచ్చినా చాలా టూ లేట్. ఈ అమ్మాయి ఇప్పుడు ఏదో వచ్చేసేస్తే ఇక్కడ అసలు ఇట్లాంటి చెత్తనవ్వరిని, ఇలాంటి చెత్తని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోరు, క్షమించరు.